హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదైతే నా సెకండ్ వీడియో యూట్యూబ్లో. నా ఫస్ట్ వీడియోకి అయితే చాలా మంది మంచిగా కామెంట్స్ పెట్టారు. బ్రో చాలా బాగుంది, ఇట్లాగే చేయి, మేము నీకు సపోర్ట్గా ఉంటాం, మంచిగా చేస్తున్నావు, ఇది స్టార్టింగే కదా, ఏం కాదు. వాళ్ళందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, ఇప్పుడు మనకి సిస్టంలో కానీ పీసీలో కానీ పవర్ బటన్ క్లిక్ చేసినప్పుడు అది ఎట్లా ఆన్ అవుద్ది, స్క్రీన్ ఆన్ అవుద్ది కదా, ఆన్ అయిన తర్వాత మనం పాస్వర్డ్ కొడతాం, డైరెక్ట్గా మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది కనిపించేస్తుంది. ఇది మనం పవర్ బటన్ క్లిక్ చేసినప్పటి నుంచి స్క్రీన్ ఆన్ అయ్యేంత వరకు మనకి మధ్యలో ఏవైతే పార్ట్స్ రన్ అవుతాయో, అసలు ఫంక్షనాలిటీ ఏముంటుంది, అసలు మధ్యలో ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అసలు క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ ఎందుకు ఆన్ అవ్వాలి, ఇది మొత్తం నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. దీన్ని మనం ఏమంటామంటే విండోస్ బూట్ ప్రాసెస్. ఇప్పుడు మనకి విండోస్ బూట్ ప్రాసెస్ అనేది ఎట్లా రన్ అవుద్ది, ఏమేమి స్టెప్స్ ఉంటాయి, క్లియర్ కట్గా చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి యూఈఎఫ్ఐ అని ఒకటి ఉంటుంది, యూనిఫైడ్ ఎక్స్టెన్సివ్ ఫర్మ్వేర్ ఇంటర్ఫేస్. ఇది ఒక ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ ఎక్కడ మదర్ బోర్డ్లో. ఇదేం చేస్తుందంటే మనకి హార్డ్వేర్ని మొత్తం కంట్రోల్ చేస్తుంది. చేయడంతో పాటు దీంట్లో ఒకటి ఉంటుంది బూట్ మేనేజర్ అని. ఈ బూట్ మేనేజర్ అని విండోస్ని మనకి లోడ్ చేయాలంటే విండోస్ లోడర్ కావాలా. ఈ లోడర్ ఎక్కడ ఉంటుంది? బూట్ మేనేజర్లో ఉంటుంది. ఈ విండోస్ లోడర్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఒక ఫైల్ మాదిరి ఉంటుంది, విండోస్ లోడర్ .efi. ఈ .efi అంటే ఏంటంటే ఎక్స్టెన్సివ్ ఫర్మ్వేర్ ఇంటర్ఫేస్. ఇందాక చెప్పాను కదా, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, కంట్రోల్ చేస్తుందని, అదే ఇది. ఇదైతే మనల్ని విండోస్ మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ని రన్ చేస్తుంది. దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ రన్ చేస్తుంది అంటే కెర్నల్ని, హెచ్ఏఎల్ అంటే హార్డ్వేర్ అబ్స్ట్రాక్షన్ లేయర్, థర్డ్ వచ్చి డివైస్ డ్రైవర్స్ని. ఇవి రన్ చేసిన తర్వాత మనకి సెషన్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే విండోస్ మొత్తం మనకి లోడ్ అయిన తర్వాత ఒక స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది కదా, ఈ స్క్రీన్ అనేది డిస్ప్లే అవ్వడం కానీ, మన పాస్వర్డ్ కొడితే వెరిఫై చేయడం కానీ, ఈ రెండు పనులు చేసే మనకి సెషన్ మేనేజ్మెంట్లోనే. ఈ సెషన్ మేనేజ్మెంట్ మనం ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే సి డ్రైవ్లో, విండోస్లో System32 అనే ఫోల్డర్లో ఒక ఎక్స్టెన్షన్తో, అదేంటంటే smss.exe అనే ఎక్స్టెన్షన్తో స్టోర్ అవుద్ది. దీంట్లో మేజర్ మనకి 2 ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి csrss.exe, ఇంకోటి వచ్చేసి windows.init.exe. ఈ మనకి విండోస్ ఈ లోడ్ అయిన తర్వాత ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతుంది కదా, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని. ఆ విండోస్ ఓపెన్ అవ్వడం కానీ, మనం యూజర్ ఇంటరాక్షన్ అంటే ఇప్పుడు మనం కీబోర్డ్తో ఏదైతే టైప్ చేస్తామో అది అక్కడ లెటర్స్గా పడుతూ ఉంటుంది కదా పాస్వర్డ్లో, అవన్నీ చేసేది ఇది csrss.exe ఫైలే. windows.init.exe ఇది ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్. మనకి పాస్వర్డ్ వెరిఫై చేసేది మొత్తం ఈ ఫైల్ ఒకటే. వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అవుతాయి, హోమ్ స్క్రీన్. ఇప్పుడు టాస్క్ మేనేజ్, స్టార్ట్ అన్నీ మనకు కనిపిస్తుంది, దిస్ పీసీ, రీసైకిల్ బిన్, ఇవన్నీ. ఇవి ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే దీనికి కూడా మనకు ఒక ఫైల్ రన్ అవుద్ది. ఆ ఫైల్ పేరు వచ్చేసి explorer.exe. సో ఇదే మొత్తం హోల్ ప్రాసెస్. సో నెక్స్ట్ అయితే మీకు వీడియో అయితే చూపిపోతున్నాను, ఈ బూట్ ప్రాసెస్ అయితే ఎట్లా జరగబోతుందో. లెట్స్ వాచ్ ద వీడియో. గాయ్స్, మీకోసం అయితే నేను ఒక సింపుల్ వీడియో అయితే క్రియేట్ చేశాను. మనం ఇప్పుడు సిస్టంలో పవర్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి వెళ్తాయి. ఎక్కడికి? ర్యామ్కి కానీ, BIOSకి కానీ, స్టోరేజ్ డివైస్కి కానీ. ఈ BIOS కానీ యూఎఫ్ఐ కానీ మనకి ఏం చేస్తాయి? హార్డ్వేర్ని కంట్రోల్ చేస్తాయి. ఏ పార్ట్ కంట్రోల్ చేస్తుంది? దాంట్లో ఒక పార్ట్ ఉంటుంది, POST, పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. సారీ, ఇందాక మీకు ప్రీవియస్గా నీకు చెప్పలేదు. ఇది మనకి ర్యామ్ని కానీ, కీబోర్డ్ని కానీ, స్టోరేజ్ డివైస్ కానీ, ప్రతి ఒక్క డివైస్ని మన POSTని చెక్ చేస్తుంది, అది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని. దాని తర్వాత మనకి బూట్ డివైస్ సెలెక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి OSని మెమరీలోకి లోడ్ చేయడం కానీ, అది ఎట్లా లోడ్ చేస్తుంది, దేంట్లో లోడ్ చేస్తుంది అంటే SSD కానీ, HDD కానీ, USB కానీ, ప్రతి ఒక్క ఏది ఉంటే అది స్టోరేజ్ డివైస్లోకి మనకి అది బూట్ లోడర్ అనేది ఆ OS నుంచి మెమరీలోకి లోడ్ చేస్తుంది. చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఒక విండోస్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే వీడియో చూడండి. అది ఇప్పుడు లోడ్ అయిందా? లోడ్ అయిన తర్వాత మనకు ఒక స్క్రీన్ డిస్ప్లే అవుద్ది. ఇప్పుడు మనకి డ్రైవర్స్ కానీ, సిస్టమ్ ఫైల్స్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి విండోస్ అనేది ప్రిపేర్ చేసి ఒక లాగిన్ స్క్రీన్ అనేది డిస్ప్లే అవుద్ది. గాయస్, వీడియో అయితే చూసారు కదా, దట్స్ ఇట్ ఫర్ ద డే. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి.